ఈ రొమ్ము క్యాన్సర్ యొక్క ముప్పు నుంచి మనం బయటపడటానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే గనక ఆడవాళ్ళు 40 సంవత్సరాలు పైబడిన దగ్గర నుంచి తప్పనిసరిగా మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ అంటారండి. ఇది ఎక్స్‌రే లాంటి చిన్న పరీక్షే. మనం ఇలా ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేసుకున్నట్లయితే గనక మనం త్వరగానే తొలి దశలోనే మనం రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ అంటే ఏంటంటే ఆ స్త్రీలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్న దశలోనే లోపల క్యాన్సర్ ఉన్నా కానీ గుర్తించడాన్ని మనం స్క్రీనింగ్ అంటూ ఉంటామండి. కాబట్టి మనం స్క్రీనింగ్ పరీక్షల ద్వారా దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం యాన్యువల్ మ్యామోగ్రఫీ కానీ బయాన్యువల్ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేసుకున్నట్లయితే కనుక ముందుగానే బాగా చిన్న పరిణామంలో ఉన్నప్పుడే మనం దాన్ని గుర్తించినట్లయితే కనుక దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. కాబట్టి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా మనం రొమ్ము క్యాన్సర్ని ముందుగా గుర్తించి నయం చేసుకోవచ్చు. ఒకవేళ మనం ముందుగా గుర్తించలేకపోయినా కానీ మనం గుర్తించేటప్పటికి అది స్టేజ్ 2, స్టేజ్ 3 ఆ దశలో చేరినా కానీ మనం ఈ రోజుల్లో ఏంటంటే కనుక అత్యాధునిక మనం ఆపరేషన్ పద్ధతుల్లో కూడా మనకి చాలా అత్యాధునిక పద్ధతులు వచ్చినాయి. దాంతోపాటు మెడికల్ ట్రీట్మెంట్ అంటే మనం కీమోథెరపీ కానీ లేదంటే టార్గెటెడ్ ఆర్ బయోలాజికల్ థెరపీ పద్ధతుల ద్వారా కూడా జబ్బు ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని మనం తగ్గించి మనం ఆపరేషన్, కీమోథెరపీ, రేడియేషన్ పద్ధతుల ద్వారా దాన్ని నయం చేసుకునే అవకాశం ఉందండి.